హలో అందరికీ. ఈరోజు నేను టేస్టీగా ఉండేది సింపుల్గా అయిపోయే టమాటా చట్నీ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కడాయి పెట్టుకున్న పొయ్యి మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు రెండు వేసేసుకుంటున్నా. దీన్ని కొంచెం మంచిగా మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకుందాం. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుందాం. దీంట్లోనే 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసుకుందాం. తర్వాత కొత్తిమీర వేస్తున్నా. కొత్తిమీర వేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత నూనెలో ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని దించేసుకుందాం. ఇంకా దించేసుకొని రోట్లో వేసుకొని రుబ్బేసుకోవడమే. ఇంకా దీనికోసమని నేను నువ్వులు వేయించుకున్నా. పక్కన నువ్వులు సిమ్లో పెట్టి దూరగా వేయించుకున్నా. ఇప్పుడు ఇవి చల్లారిపోయినాయి కదా. ఇప్పుడు రోట్లో వేసి రుబ్బేసుకుందాం. ఫస్ట్ నువ్వులు వేస్తున్నా. నువ్వులు వేసుకొని కచ్చాపచ్చ దంచుకోవాలి. నువ్వుల్ని కొంచెము కచ్చాపచ్చ దంచుకున్న తర్వాత దీంట్లోకే మనం వేయించి పెట్టుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంతమంది పచ్చి కొత్తిమీర వేసుకొని రుబ్బుకుంటారు. నేను కొత్తిమీర ఆల్రెడీ నూనెలో ఫ్రై చేసి వేసేసుకున్నా. మీ టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకొని రుబ్బుకోండి. ఇంకా మెత్తగా రుబ్బేసుకుందాం. దీంట్లో రోట్లో రుబ్బుకుంటే ఎక్కువ టేస్ట్ ఉంటుందని నేను రోట్లో రుబ్బుతున్నా. కంప్లీట్ అయిపోయింది రుబ్బడం. రుబ్బుతున్నంతసేపు మంచి స్మెల్ వస్తుంది. దీన్ని ఇక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇంకా రెడీ అయిపోయింది. టేస్టీగా ఉండే టమాటా చట్నీ రెడీ అయిపోయింది. సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది. ఎక్కువ టైం పట్టదు.